బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బుధవారం నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరువవుతుందని భావిస్తుంది. దీని ప్రభావంతో బుధ గురువారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే రేషన్ మాఫియాలు సిట్ గుబులు ఎప్పుడు వస్తుంది, ఏమేమి ఆరాధిస్తుందని ఆందోళన, తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్, ఉపాధి పోతుంది, ఎగుమతులు ఆగిపోతాయంటే ప్రకటనలు, సిట్ ఎప్పుడు వస్తుంది, కేసులు నమోదైన 13 కంపెనీలేరా ఇతర ఎగుమతి సంస్థలపైన ఆరాధిస్తుందా, కాకినాడ జిల్లాలో ఇదే చర్చ, పేదల బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు ప్రత్యేక దర్యాప్తు ప్రభుత్వం నియమించినటువంటి విషయం తెలిసిందే. త్వరలో సిట్ రంగంలోకి దిగనున్న నేపథ్యంలో రేషన్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది, ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలు ఇస్తూ మైండ్ గేమ్ ఆడుతుంది. రాష్ట్రంలో పలు పోర్టులు ఉన్న కాకినాడ పోర్టులే తరచూ రచ్చకెక్కుతున్నాయి. గత 5 ఏళ్లు ఈ పోర్టు నుంచి రేషన్ మాఫియా చేసిన పేదల బియ్యం అక్రమ ఎగుమతులపైన చర్చ అంతా సాగుతుంది. తెర వెనక ఎవరున్నారన్నది తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో వేడి పెరిగింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అక్కడ కార్మిక సంఘాలు వీళ్ళందరూ ఆందోళనకు దిగుతున్నారు. పోర్టు నాశనం అవుతుంది, అక్కడ వ్యాపారం నాశనం అవుతుంది. రేషన్ మాఫియా అనేటటువంటిది మాఫియా అనాలా, లేకపోతే ప్రభుత్వాల అసమర్థత అనాలా, ప్రభుత్వాల లెక్కలేనితనం అనాలా, లేదా ప్రభుత్వాలు బాధ్యతగా చేస్తుందనాలా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తున్నాం, ఆ రేషన్ తినేది ఇయ్యం, అది ప్రభుత్వం తప్పు. ఆ తినని బియ్యాన్ని కొనుక్కోవడం ప్రజలు తప్పు అవుతుందా? ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకం కింద తీసుకోవడం తప్పు కాదు కదా. ఆ ప్రజలు అమ్మేసుకుంటున్నారు, అది తప్పు అంటున్నాం ఇక్కడ. అలాగే అది కొన్నోడికి తప్పు అంటున్నాం, అది అమ్మినోడికి తప్పు అంటున్నాం. ఇందులో తిలాపాపం తలాపిడికడు. బట్ వాస్తవం అయితే ప్రజల సొమ్ము వృధా అవుతుంది, దుర్వినియోగం కాదు, వృధా అవుతుంది. ఆ వృధాని అరికట్టాలంటే చిత్తశుద్ధి ఉండాలి. అది లోపించినంతసేపు ఇలాంటి స్టోరీల మీద స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. బట్ దానివలన వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి, అది మర్చిపోతున్నారు. లేకపోతే